వర్షాలు ఇరగదీసేస్తున్నాయి కదండి. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం భారతదేశం అంతా. రీసెంట్‌గా కాశ్మీర్‌లో ఏం జరిగిందో తెలుసు. అంతకుముందు కేరళలో ఏం జరిగిందో తెలుసు. అక్కడి దాకా ఎందుకు రీసెంట్ హైదరాబాద్ ఫ్లడ్స్, పోయిన సంవత్సరం బుడమేరు ఫ్లడ్స్ ఇవన్నీ తెలిసినవే. కానీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉంటుందండి. రెడ్ అలర్ట్ ఇస్తుంది, ఆరెంజ్ అలర్ట్ ఇస్తుంది, యెల్లో అలర్ట్ ఇస్తుంది. వర్షం అంటుంది, భారీ వర్షం అంటుంది, అతి భారీ వర్షం అంటుంది, క్లౌడ్ బరస్ట్ అంటుంది. ఈ విషయాలు చాలామందికి తెలియక నష్టపోతున్నాం. ప్రాణ నష్టం, అపారమైన ఆస్తి నష్టం జరుగుతుంది కదా! అక్కడికే వస్తున్నానండి. 1 సెంటీమీటర్ వర్షం అయితే మామూలు వర్షం అంటారండి. 1-2 సెంటీమీటర్లు అయితే ఒక మోస్తరు వర్షం అంటారండి. మోడరేట్ అన్నట్టు. 2-5 అయితే భారీ వర్షం అండి. హెవీ రెయిన్‌ఫాల్. 5-10 సెంటీమీటర్ల వర్షం అయితే అతి భారీ వర్షం అండి. 10 దాటితే మాత్రం క్లౌడ్ బరస్ట్ అండి. వాతావరణ మార్పులు విపరీతంగా వచ్చేసినాయి. క్లౌడ్ బరస్ట్‌లు ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్‌గా కాశ్మీర్‌ది కూడా అదే పరిస్థితి చాలా చోట్ల జరుగుతుంది క్లౌడ్ బరస్ట్. మనకు జరగదు అనేమీ లేదు. మనకు కూడా హెచ్చరికలు ఇస్తున్నారంటే అండి. ఒకేసారి పడిపోతుందండి. కుండపోతగా పడిపోద్దన్నట్టు. అంటే అక్కడ పడిన వర్షం కింద ఏ ఏరియాలు ఉంటే ఆ ఏరియాలని తోసుకెళ్ళిపోతాయి. తన్నుకుపోయి కొట్టుకుపోతాయి మనుషులు, జంతువులు మొత్తం. సో మరి ఈ హెచ్చరిక వచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్త పడాలి. ఇక ఇక అలర్ట్స్ ఉన్నాయండి. అలర్ట్స్ మీకు తెలుసో లేదో రెడ్ అలర్ట్ అండి. రెడ్ అలర్ట్ అంటే తెలుసు కదా! ఇక చెట్లు వగైరా అన్నీ విరిగిపోతాయి. పోల్స్ పడిపోతాయి. కరెంట్ పోల్స్. మీరు బలహీనమైన బిల్డింగుల్లో వీటిల్లో ఉండొద్దు. అసలు బయటికి రావద్దు అని చెప్పడం రెడ్ అలర్ట్. అంటే విపరీతమైన వరద వచ్చేస్తుంది, మునిగిపోయే అవకాశం కూడా ఉంది అన్నట్టు. ఇక ఆరెంజ్ అలర్ట్ అండి. విపరీతమైన వీధురుగాలులు ఉంటాయి. వర్షపాతం కూడా ఎక్కువే ఉంటుంది. ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంటుంది. చెట్ల కింద వీటి చోట ఉండొద్దు. పశువుల్ని కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పడం ఆరెంజ్ అలర్ట్ యొక్క ఉద్దేశం. యెల్లో అలర్ట్ అండి. ఒక మాదిరి భారీ వర్షం పడుతోంది. చేపల వేటకి ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. బలహీనంగా ఉన్నటువంటి బిల్డింగుల దగ్గర ఉండొద్దు. అలాగే అలాగే వర్షం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక కొంపాగోడు అన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒక మాదిరి కాస్త పర్వాలేదు అలర్ట్ అన్నట్టు. ఈ టైంలో విద్యుత్ ఉండకపోవచ్చు. ఆహార సరఫరాలు చెప్పలేం. అంటే ముందే కాస్త స్టోర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇన్వర్టర్స్ దగ్గర నుంచి వగైరా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. అవకాశం ఉంటే డీజిలు, కిరోసినో ఇలాంటివి కూడా పెట్టి ఉంచుకోవాలి అని చెప్పడం గవర్నమెంట్ ఉద్దేశం. అంటే ఇక్కడ మెడికల్ ఎయిడ్ కూడా, అంటే మినిమం మందులు ఉంటాయి కదండి, అవి కూడా కాస్త దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. కాస్త రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ముందే జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ చెప్పడం ఈ అలర్ట్స్ యొక్క ఉద్దేశం అండి. మరి ఇవి జనరల్గా మన వాళ్ళు వాతావరణ శాఖ చెప్తూనే ఉంటుంది కానీ మనం పెద్దగా పట్టించుకోం. మీకు కాస్త తేలిగ్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ అలర్ట్స్ని మీకు పరిచయం చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది? ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. షేర్ చేయడం మర్చిపోవద్దు.